Sorry. Hey guys, I am Nitya and welcome to my channel Owl Stories. సో నేనెవరు ఏంటి ఏం చేస్తా ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. బట్ వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. దిస్ గోయింగ్ టు బి అ ట్రావెల్ బ్లాగ్. సో నేను ఒక 2 డేస్లో ట్రావెల్ చేయబోతున్నా. ఇట్లనే చేస్తారా గైస్? ఐమ్ రియలీ సారీ, ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఇంకో నాకు ఇట్లా చేస్తారా లేదా కూడా తెలియదు. చేసి ఇంత సోది చెప్పిన తర్వాత నేను అసలు బట్టలు పెట్టుకునే వీడియోని తీయలేదన్నమాట. తీద్దాం అనుకున్నా, బట్ ఏమైందో ఎందుకు మర్చిపోయినో ఐ డోంట్ నో, తీయలేదు. సో యా, తర్వాత చూసేయండి. హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మీ నిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ స్టోరీస్. సో ఇట్స్ 24th June టుడే. అంటే టైం ఇప్పుడు 3 AM అవుతుంది. ఆర్ ఫ్లైట్ ఇస్ అరౌండ్ 7 o'clock. సో యా, కొన్ని పైన పనులు ఉన్నాయి. సో ఐ గెట్ అప్, ఫ్రెష్ అయిపోయి కొన్ని ఆ పైన లగేజ్ అవి సదురుకొని ఐ గెట్ బ్యాక్ టు యూ. ఫ్లైట్లో ఏమేమి చూసానంటే చెప్పు. కాలర్స్ పెట్టుకున్నా, గేమ్ ఆడినా, లిప్స్టిక్ పెట్టుకున్నా, లిప్ గ్లాస్ పెట్టుకున్నా, వెనకాల అంకుల్ వాళ్ళ ప్రాసెప్స్. అండ్ కాశ్మీర్లో ఐ హ్యాడ్ నో ఐడియా లైక్ నైట్ 8:39కి సన్సెట్ అవుతుంది అని. సి ఆల్మోస్ట్ టైం 8:15 అవుతుంది అని ఇప్పుడు సన్సెట్ అవుతుంది. హియర్ కమ్స్ ఆరు వ్యాలీ. మేము కాశ్మీర్లో విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఇది. ఇట్ వాజ్ సో 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 బ్యూటిఫుల్, సో ప్రెటీ. అస్సలు చూస్తుంటేనే, అంటే ఫస్ట్ ప్లేస్ కదా, ఆబ్వియస్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ మేము చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశ్మీర్లో ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంది. సో పొద్దున్నే ట్రావెల్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ క్రౌడ్లో ఎక్కువ ఉండడానికి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కాశ్మీర్ అవుట్ఫిట్స్ ట్రై చేయండి అంటే మేము కూడా మాకు మెమరీ ఉంటుంది కదా అని అట్లా ముగ్గురం వేసుకొని దిగేసాం. ఇది అరూ వ్యాలీ నుంచి వస్తుంటే ఒక ఆఫ్ బీట్ ప్లేస్ అనమాట. అసలు ఆన్ ద వేలో అసలు మేము అనుకోలేదు కూడా అక్కడ ఆగుతామని. ర్యాండమ్గా ఆగినాం. అండ్ ఐ థింక్ కాశ్మీర్లో టూరిస్ట్ ప్లేసెస్ కంటే కూడా ఆఫ్ బీట్ ప్లేసెస్లో ఆగడం ఇస్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ మేక్. మీరు ఒకవేళ షికారా రైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్. అసలు ఎవ్వరు ఉండరు, మొత్తం దాల్లేకంతా మనదే అన్న ఫీలింగ్ ఉంటుంది. మేము యాక్చువల్లీ దూద్పత్రి ట్రావెల్ చేసే ముందు ఎర్లీ మార్నింగ్ దాల్లేకి షికారాకి వెళ్ళాం. చూడండి అసలు ఎర్లీ మార్నింగ్ ఎంత మంచిగా అనిపిస్తుంది. కాశ్మీర్లో నాకు నచ్చిన పహల్గామ్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ అంటే దూద్పత్రి. అసలు ఐ హ్యాడ్ సూపర్ ఫన్. చూడ్డానికి కానీ
మీరు హార్స్ రైడ్ కాశ్మీర్ మొత్తంలో ఇంకెక్కడా తీసుకోకుండా దూద్‌పత్రిలో తీసుకుంటే చాలా వర్త్ ఇట్ అనిపిస్తది గైస్. ఎక్కువ ప్రైస్ చెప్తారు. మీరు ఫుల్ బార్గెయిన్ చేసి తీసుకోవాలి. కాకపోతే దూద్‌పత్రికి హార్స్ రైడ్ తీసుకోవడం చాలా బెటర్. ఇది దూద్‌పత్రి నుంచి రిటర్న్ ఎళ్తుంటే ఆన్ ద వేలో అలా కొన్ని స్టాప్స్ ఉండే ఫుడ్ కోసం అని చెప్పి అలా చెట్ల కింద కార్పెట్ ఏసి కూర్చొని ప్రశాంతంగా ఆల్మోస్ట్ 2 అవర్స్ అక్కడే స్పెండ్ చేసినాం మేము. ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి దూద్‌పత్రి ఎళ్తే. అలా అందరు మీ ఫ్రెండ్స్‌తో అట్లా కూర్చొని గాసిప్ చేసుకుంటూ ఇట్స్ ఎ రియల్లీ గుడ్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇది లాస్ట్ డే గుల్మర్గ్‌లో గండోలా రైడ్ కోసం పోయినాం. మాకు అందరూ చెప్పింది ఏంది అని అంటే గండోలాకి ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్ అని చెప్పి. అండ్ మేము ఎర్లీ వెళ్ళడం ఏంది ఫస్ట్ మేమే ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ మేమే పోయినాం. ఇట్స్ లైక్ యూ కెన్ సీ అసలు మాకున్న హ్యాపీనెస్ అంతమందిలో ఫస్ట్ మేమే. Said you were waiting for me, not a match for our story. Baby, don't be sorry for me. సో దట్ ఈస్ అబౌట్ మై వ్లాగ్ గైస్. నేను అంతే వ్లాగ్ చేయగలిగిన. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ప్రాపర్ ఏమంటారు ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని ఇంకా బెటర్గా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ చేస్తా. ఇప్పటికైతే ఐ గెస్ యూ గైస్ విల్ లైక్ మై వీడియో. కొంచెమన్నా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకొన్ని కాశ్మీర్ గురించి సజెషన్స్ టిప్స్ అవన్నీ నేను రీల్స్ లాగా అండ్ షార్ట్స్ లాగా చేసి పెడదాం అనుకుంటున్నా. దిర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో అబౌట్ కాశ్మీర్. అవన్నీ నేను షార్ట్స్లో రీల్స్లో చేసి పెడతా. థ్యాంక్ యూ గైజ్ ఎండ్ వరకు వాచ్ చేసినందుకు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవుట్ స్టోరీస్.